హాయ్ ఫ్రెండ్స్, సండే స్పెషల్ చికెన్ ఫ్రైడ్ రైస్ ఇంట్లో ఎలా చేసుకోవాలో చూద్దామా అండి. కావాల్సిన పదార్థాలు: అన్నం, కొత్తిమీర, పుదీనా, క్యారెట్, క్యాబేజ్, ఎగ్స్, చికెన్ మసాలా పౌడర్ అండి, అల్లం పేస్ట్ అండి, తెల్లగడ్డ పేస్ట్, కారం అండి, మీకు కారం వద్దంటే పచ్చిమిర్చి వేసుకోవచ్చు, సాల్ట్, సోయా సాస్, ఆయిల్ అండి, ఉడకబెట్టిన చికెన్ అండి. కొద్దిగా కలర్ వేసుకొని వాటర్లో ఉడకబెట్టాను. ఇప్పుడు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత చికెన్ పీసెస్ వేసుకున్నానండి, ఉడకబెట్టినవి. కొంచెం ఫ్రై అయిన తర్వాత క్యారెట్, క్యాబేజ్ కూడా వేసుకున్నాను. బాగా ఫ్రై అవ్వాలండి. ఫ్రై అయిన తర్వాత తెల్లగడ్డ పేస్ట్ బాగా మిక్స్ చేసుకోవాలి. అల్లం పేస్ట్ నేను సపరేట్ వేసుకున్నానండి, మీ ఇష్టం అది. బట్ సపరేట్ వేసుకుంటే క్వాంటిటీ తెలుస్తుంది. మధ్యలో ఆయిల్ కూడా వేసుకున్నాను అంటుకోకుండా. అన్నం కొత్తిమీర వేసి బాగా మిక్స్ చేసామండి. తర్వాత పుదీనా, మామూలుగా అయితే పుదీనా వేయరు కదా, మేము పుదీనా కూడా వేసుకున్నాము. ఇప్పుడు సరిపడా సాల్ట్, బాగా మిక్స్ చేసుకోండి. కారం, మీకు కారం వద్దు అనుకుంటే ముందే పచ్చిమిర్చి వేసుకోండి. ఇప్పుడు చికెన్ మసాలా పౌడర్ చాలా బాగుంటుందండి. సోయా సాస్, ఇప్పుడు లాస్ట్ ఫైనల్గా ఎగ్ అండి. ఈ కన్సిస్టెన్సీలో ఎగ్ వేస్తే చాలా బాగా రైస్కి బాగా పడుతుందండి. పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. బాగా మిక్స్ చేసుకోవాలండి. అయిపోయిందండి, సర్వ్ చేసుకోవడానికి రెడీ చేస్తున్నాం. చూడండి, కొత్తిమీర, ఆనియన్స్, లెమన్తో ఎంత బాగుందో. ఇలా ఉంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు కదా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ పిల్లలకి మర్చిపోకుండా చేసి పెట్టండి.